హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పోస్టింగ్ టైప్స్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రీవియస్ క్లాస్లో జిఎల్ పోస్టింగ్ గురించి తెలుసుకున్నాము. ఈ పోస్టింగ్ టైప్స్ని ఎలా చేయాలి ఏంటి అనేది వన్ బై వన్ మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అయితే మొత్తం నేను 7 ఇచ్చాను. ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ది జిఎల్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ FB50 అనమాట. నేను SAPకి వెళ్తున్నాను. FB50 కంపెనీ కోడ్ చెక్ చేస్తే మన కంపెనీ కోడ్ ఉంది. ఇక్కడ డేట్ తీసుకుంటున్నాను, ఈరోజు 10th అనమాట. నేను ఇప్పుడు ఏ ఎంట్రీ చేస్తున్నానంటే రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ నెరేషన్ తీసుకుంటున్నాను, బీయింగ్ రెంట్ పెయిడ్ తీసుకుని ఇక్కడ రెంట్ చేయాలి. నేను డెబిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రెంట్ చేయాలని డెబిట్ చేస్తున్నాను. డెబిట్ రెంట్ అమౌంట్ 15,000. బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాంక్ జిఎల్ తీసుకుంటున్నాను అనమాట. HDFC బ్యాంక్ క్రెడిట్ చేస్తున్నాను బ్యాంకు. ఇక్కడ అమౌంట్ అయితే మనం టైప్ చేయక్కర్లేదు, స్టార్ బటన్ నుంచి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకునేది అనమాట. ఇక్కడ సిమ్యులేట్ ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి 40 రెంట్ అకౌంట్ 50 బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వన్ డాక్యుమెంట్. చూడండి, డాక్యుమెంట్ 3004 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇది ఫ్రెండ్ సింగిల్ స్క్రీన్లో ఆల్రెడీ మనం చేసాము. తర్వాత ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ F-02/N/F-02 డబుల్ స్క్రీన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డబుల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తున్నాను. డేట్ అయితే 10th ఏప్రిల్ తీసుకుంటున్నాను, ఈరోజు డేటు. డాక్యుమెంట్ టైప్ SA ఉంది, కంపెనీ కోడ్, కరెన్సీ INR ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను నెరేషన్ బీయింగ్ శాలరీస్ అని తీసుకుంటున్నాను. తీసుకుని డౌన్కి వచ్చిన తర్వాత 40 ఉంది కదా, 40 అంటే డెబిట్ కదా, శాలరీస్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. శాలరీస్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలన్నమాట. శాలరీస్ అకౌంట్ నేను తీసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అమౌంట్ వచ్చేసి ఒక 70,000 ఇస్తున్నాను. ఇక్కడ నెరేషన్ సేమ్ అనమాట, బీయింగ్ శాలరీ పెయిడ్ ఇచ్చిన తర్వాత పోస్టింగ్కి ఇంకా 50 ఇవ్వాలి కదా, బ్యాంక్ తీసుకోవాలి కదా. ఇదిగోండి 50 జిఎల్ అనమాట, క్రెడిట్ ఎంట్రీ. ఇక్కడ నేను HDFC బ్యాంక్ తీసుకుంటున్నాను. HDFC బ్యాంక్ ఎంటర్ అమౌంట్ కాపీకి స్టార్, టెక్స్ట్ కాపీకి ప్లస్. ఈ రెండు ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి సిమ్యులేట్ చేయాలి. చేస్తే మనం చేస్తున్న ఎంట్రీ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 40 శాలరీస్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇది అనమాట. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. 3005 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ RC00. సింగిల్ స్క్రీన్లో చేసాము, డబుల్ స్క్రీన్లో కూడా చేసాము. అలాగే ఫాస్ట్ డేటా ఎంట్రీ అది కూడా డబుల్ స్క్రీన్ నుంచి చేద్దాము. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ మనం డబుల్ స్క్రీన్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను డేట్ ఇస్తున్నాను, ఈరోజు డేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫాస్ట్ డేటా ఎంట్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఒకే స్క్రీన్లో చేయొచ్చు అనమాట, మల్టిపుల్ డాక్యుమెంట్ని. ఇక్కడ 40 నేను డెబిట్ తీసుకుంటున్నాను. డెబిట్ తీసుకుని రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ 40 రెంట్ తీసుకుంటున్నాను. అమౌంట్ 30,000 క్రెడిట్ అనమాట. క్రెడిట్ 50 కదా పోస్టింగ్. క్రెడిట్ 50 తీసుకుని బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. క్రెడిట్ HDFC బ్యాంక్ అమౌంట్ 30,000. తర్వాత ఇంకొకటి జిఎల్ పోస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే శాలరీస్ అకౌంట్ డేటా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఫ్రెండ్స్. 40 శాలరీస్
ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం పార్టీ ఇవ్వగానే తీసుకోవట్లేదు, అందుకని పార్టీ ఎంటర్ చేసి తర్వాత ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నాను. నేను ఇక్కడ శాలరీ జిఎల్ అయితే తీసుకుంటున్నాను. 1 lakh అమౌంట్ తీసుకుంటున్నాను. 50 బ్యాంక్ని క్రెడిట్ చేయాలన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను నేనైతే. అమౌంట్ 1 lakh. మళ్ళీ ఇంకొకటి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 40 డెబిట్ చేయాలి కాబట్టి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ జిఎల్ని నేను తీసుకుంటున్నాను. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. అది అమౌంట్ వచ్చేసి 20,000. క్రెడిట్ బ్యాంక్ అన్నమాట. బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ అమౌంట్ 20,000. ఇంకొకటి మళ్ళీ రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను 40. ఇలా నెంబర్ ఆఫ్ జిఎల్ని అయితే మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ రెంట్ తీసుకుంటున్నాను. రెంట్ తీసుకుని 35,000 నేను డెబిట్ చేశాను అమౌంట్ని. 50,000 బ్యాంక్ని క్రెడిట్ చేయాలి. ఎస్బీఐ బ్యాంక్ తీసుకుంటున్నాను ఈసారి. 35,000 ఇచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే సిమ్యులేట్ అయిందనమాట. ఇక్కడ చూడండి, నేను 4 డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 8 లైన్ ఐటమ్స్ చూపిస్తుంది. అంటే డెబిట్ క్రెడిట్ అన్నిటిని కూడా. ఫస్ట్ది అయితే రెంట్ అకౌంట్ అటెడ్ బ్యాంక్ అకౌంట్, అలాగే రిమైనింగ్ కూడా కనిపించాలి, మిగిలినవి కూడా. అంటే పేజ్ డౌన్ బటన్ క్లిక్ చేయాలి. శాలరీస్ అకౌంట్ అటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఇది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అకౌంట్ అటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. లాస్ట్ వన్ రెంట్ అకౌంట్ అటెడ్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మనకు అన్నీ తెలుస్తుంది. 7 ఇది రెంట్ అకౌంట్, 8 ఏముంది బ్యాంక్ అకౌంట్. మొత్తం ఇక్కడ 8 లైన్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్ డాక్యుమెంట్ 3006 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఏంటి చూద్దాము. నెక్స్ట్ ఏంటి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే సింగిల్ స్క్రీన్ నుంచి ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే సింగిల్ స్క్రీన్కి వెళ్తాను, FB50కి. ఇక్కడ డేట్ ఇస్తున్నాను. డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శాలరీస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను బీయింగ్ శాలరీస్ పెయిడ్. ఈ పార్క్ డాక్యుమెంట్ దేనికి చేస్తారు అంటే కనుక ఫ్రెండ్స్, ఎవరైనా ఎంప్లాయీ కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఒక 2 lakhs వరకు ఎలిజిబుల్ ఇస్తే, ఆ 2 lakh కంటే ఎక్కువ వస్తే కనుక అమౌంట్ డాక్యుమెంట్ అతను పోస్ట్ చేయలేడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే డాక్యుమెంట్ని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి పార్క్ చేస్తాడు. తన సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఈ డాక్యుమెంట్ పార్క్ చేసిన తర్వాత వాళ్ళకి, నాకు ఇలా డాక్యుమెంట్ పోస్ట్ కావట్లేదు, ప్లీజ్ పోస్ట్ ద డాక్యుమెంట్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. అది అనమాట. ఇక్కడ నేను శాలరీస్ డెబిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పార్క్ డాక్యుమెంట్ మీనింగ్ అదే అన్నమాట. డెబిట్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనం ఇది డెమో సర్వర్ కాబట్టి మనకు నచ్చినట్టుగా అమౌంట్ అయితే ఇస్తున్నాము. అదే రియల్ టైం అయితే కనుక డాక్యుమెంట్ని చూసుకుని బ్లూ ప్రింట్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ తీసుకుంటున్నాను నేను. క్రెడిట్ అమౌంట్ ఇక్కడ స్టార్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత పార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది F8 షార్ట్ కట్కి అయితే F8 అని ప్రెస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా పార్క్ అని కూడా మనం క్లిక్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, డాక్యుమెంట్ 3007 వాజ్ RC00 అంటే మన కంపెనీ కూడా వాజ్ పార్క్డ్. ఇది ఫ్రెండ్స్ పార్క్ డాక్యుమెంట్ని అయితే ఎలా పోస్ట్ చేయాలి. సింగిల్ స్క్రీన్లో మనం ఎలా చేసాము, అదే డబుల్ స్క్రీన్లో ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాము. డబుల్ స్క్రీన్ టీ కోడ్ వచ్చేసి F.02. ఇక్కడ నేను డేట్ తీసుకుంటున్నాను.
డేట్ తీసుకుని ఈసారి రెంట్ అకౌంట్ని పార్క్ చేద్దాము. రెంట్ చేయండి. 40 రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. రెంట్ ఎంటర్ చేసే అమౌంట్ అయితే ప్రెస్ చేస్తాను. 45,000. నెరేషన్ టెక్స్ట్ అయినా నెరేషన్ అయినా ఒకటి బీయింగ్ రెంట్ పెయిడ్. ఇక్కడ బ్యాంక్ని క్రెడిట్ చేయాలి కదా, 50. చూడండి ఇక్కడ క్రెడిట్ ఎంట్రీ అని వచ్చింది. ఇక్కడ నేను బ్యాంక్ తీసుకుంటున్నాను. హెచ్డిఎఫ్సి కంటిన్యూ చేస్తున్నాను. ఎంటర్. అమౌంట్కి ఏమో స్టార్ కాపీ, టెక్స్ట్కి ఏమో ప్లస్ కాపీ అనమాట. ఎంటర్. ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ కాబట్టి ఇది మనం ఇప్పుడు పార్క్ చేయాలి కాబట్టి గో టు ఆప్షన్కి వెళ్తాము. ఇక్కడ డాక్యుమెంట్స్లో పార్క్ అని ఉండిద్ది అనమాట ఫ్రెండ్స్. డైరెక్ట్గా పార్క్ చేస్తాము. 3,008 వాజ్ పార్క్డ్ అని వచ్చింది. అంటే 2 డాక్యుమెంట్స్ని అయితే మనం పోస్ట్ చేసాము. సింగిల్ స్క్రీన్లో డబుల్ స్క్రీన్లో కూడా మనం పోస్ట్ చేసాము. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా టీ కోడ్ని కూడా యూజ్ చేసి పోస్ట్ చేయొచ్చు అనమాట. దాని టీ కోడ్ వచ్చేసి F-65. మీరు అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాటిని మనం ఎలా చూడాలో చూద్దాము. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే ఆల్రెడీ GL అయితే కనుక మనకు తెలుసు. పార్క్ డాక్యుమెంట్ అయితే ఎలా చేయాలో ఒక్కసారి అయితే చూద్దాము. పార్క్ డాక్యుమెంట్కి డిస్ప్లే వచ్చేసి FBV0 అనమాట. అయితే ఇప్పటికీ మనం 2 అయితే చేసాము. 2 పార్క్ డాక్యుమెంట్స్ /n FBV0. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. నాకు మొత్తం కావాలి కాబట్టి డాక్యుమెంట్ లిస్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి మనకైతే 2 ఉన్నాయి అన్నమాట పార్క్ డాక్యుమెంట్స్ లిస్ట్. ఇవి చూడండి ఇక్కడ పోస్ట్ పార్క్డ్ డాక్యుమెంట్ లిస్ట్ మొత్తం 2 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. వీటిని మనం కావాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా పోస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేసాము. ఇప్పుడు ఒకటే ఉందన్నమాట. మనకి ఏదైనా డౌట్ ఉందనుకోండి, బ్యాక్ వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేసినా సరే ఇక్కడ ఒకటే చూపిస్తుంది. దీన్ని కూడా మనం ఇప్పుడు పోస్ట్ చేసేద్దాము. దీనిపైన డబుల్ క్లిక్ చేసి మనం పోస్టెడ్ డాక్యుమెంట్ మీద దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి డాక్యుమెంట్ 3,008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు బ్యాక్ వచ్చి చెక్ చేస్తే కనుక డాక్యుమెంట్స్ పార్క్ డాక్యుమెంట్ అయితే ఏమీ ఉండవు. నో కరస్పాండింగ్ ఐటమ్స్ ఎగ్జిస్ట్ అంటే ఏమీ లేవు ఆ డాక్యుమెంట్స్ అయితే. ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్కి వస్తున్నాను. ఎంటర్. తర్వాత హోల్ డాక్యుమెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటి అని అంటే ఎవరైనా ఎంప్లాయీ మంత్ ఎండింగ్కి రిజైన్ వెళ్ళిపోయేటట్టయితే కనుక అతనికి పే చేయాల్సిన కొన్ని అవుట్స్టాండింగ్స్ ఉంటాయి అన్నమాట. లేదా అతని కంపెనీకి ఏదైనా బాకీ ఉన్నా, కంపెనీ అతనికి బాకీ ఉన్న ఫైనల్ సెటిల్మెంట్ అయ్యేంత వరకు కూడా కొద్దిగా హోల్డ్ చేస్తారనమాట. దాన్ని హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. సింగిల్ స్క్రీన్లో FB50/N FB50 ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ తీసుకుంటున్నాను. సపోజ్ శాలరీస్ తీసుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్. శాలరీస్ పెయిడ్. ఒక ఎంప్లాయీకి శాలరీ అనేది పెండింగ్ ఉందన్నమాట ఫైనల్ సెటిల్మెంట్ అయ్యేంత వరకు. అందుకని నేను శాలరీ అనేది తీసుకున్నాను. శాలరీని డెబిట్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్ చేసి డెబిట్ చేస్తున్నాను. అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చేసి 35,000 అని పెడుతున్నాను. బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాను, HDFC అకౌంట్ని. ఇక్కడ క్రెడిట్ తీసుకుంటున్నాను. అమౌంట్ వచ్చేసి 35,000. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన ఆల్రెడీ మనకి హోల్డ్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి.
అది షార్ట్కట్ కీ కూడా F5 అని ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను హోల్డ్ డాక్యుమెంట్కి మనం ఏంటంటే టెంపరీగా ఒక నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ కంపెనీ కోడ్లో మనం ఇది ఫస్ట్ డాక్యుమెంట్ అనేది మనం పోస్ట్ చేసాం కాబట్టి నేను డాక్యుమెంట్ నెంబర్ అనేది 1 అనేది తీసుకున్నాను. కంటిన్యూ చేస్తున్నాను, అంటే హోల్డ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఉంది అని అంటుంది నెంబర్ అయితే. ఇక్కడ నేను 4 తీసుకుంటున్నాను. ఆ నెంబర్ కూడా ఉందంట ఫ్రెండ్స్. అయితే 5 తీసుకుంటున్నాను. అలా నన్ను మాన్యువల్గా ఇవ్వాలన్నమాట. 7 తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది 7 అనే నెంబర్ లేదు కాబట్టి అది యాక్సెప్ట్ చేసింది అనమాట. దాన్ని చూడాలి అంటే కనుక హోల్డ్ డాక్యుమెంట్ డిస్ప్లే FB11 అనమాట. /n FB11 అంటే మనం డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఇచ్చాము, 7 ఇచ్చాము కాబట్టి 7 పైన క్లిక్ చేయి. 7 నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోండి మనం 10th 4th ఈ రోజున ఆర్సీ అంటే నా యూజర్ ఐడి మీద ప్రీవియస్గా ఉన్న అన్ని డాక్యుమెంట్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. అది కాదు, ఇదిగో 10th డేట్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను శాలరీస్ అనేది తీసుకున్నాను కాబట్టి ఇది ఫ్రెండ్స్. దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఓకే అనుకుంటే అంతా కరెక్ట్గా ఉంది, ఓకే అనుకుంటే కనుక డైరెక్ట్గా మనం పోస్ట్ చేసేయచ్చు అనమాట. ఇదిగో చూడండి, డాక్యుమెంట్ 3009 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇందాక ఏం చేసాం, హోల్డ్ చేసాం. ఇప్పుడు ఏం చేసామంటే మనం పోస్ట్ చేసాం. బ్యాక్ వచ్చి మళ్ళీ డాక్యుమెంట్ నెంబర్ 7 అని ఇచ్చి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అది చూపించదు ఈ రోజు డేట్ మీద. 10th ఏప్రిల్ మీద అయితే ఒక డాక్యుమెంట్ కూడా లేదనమాట. ఇవన్నీ వేరే ఈ కంపెనీ కోడ్ని బట్టి అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే ఇది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా తెలుగులో వినాలి క్లాసులు కానీ అనుకుంటే కనుక ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ కూడా చేయొచ్చు డైరెక్ట్గా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే. నెక్స్ట్ వీడియోలో మరో క్లాస్తో ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.